రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయ్యి సెమీ హిట్గా నిలిచిన సినిమా మోగ్లీ. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని ఈటీవీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జనవరి 1 నుంచి ఈ మూవీ అయితే ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట. ఈటీవీ విన్ వాళ్ళు మనకి అఫీషియల్గా పోస్టర్ని కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. మరి ఈ మోగ్లీ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే ఈటీవీ విన్లో జనవరి 1 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. LBW లవ్ బియాండ్ వికెట్ ఈ సినిమాని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఇది కూడా మనకి మల్టిపుల్ ఆడియోలో అయితే ఉంటుందన్నమాట. సో తెలుగు కూడా అవైలబుల్గా అయితే ఉంచబోతున్నారు. మరి LBW బియాండ్ వికెట్ లవ్ బియాండ్ వికెట్ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో జాన్ 1 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి తేరే ఇష్క్ మెయిన్. ధనుష్ గారు మెయిన్లీగా యాక్ట్ చేసి హిట్గా నిలిచిన మూవీయే ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. జనవరి 23వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట. మల్టిపుల్ ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉండబోతుంది. అందులో తెలుగు కూడా ఉంటుంది. మరి తేరే ఇష్క్ మెయిన్ మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో జనవరి 23వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. దే దే ప్యార్ దే 2 ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. జనవరి 9వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఇది కూడా మనకి మల్టిపుల్ ఆడియోలో అవైలబుల్గా ఉండబోతుంది. మరి దే దే ప్యార్ దే 2 మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో జనవరి 9వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ అనమాట. ఇది యాక్చువల్గా ఇది సీజన్ 1 అయితే అయిపోయింది. సీజన్ 2 ఇది ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2. సీజన్ 1 మంచి సక్సెస్ అవడంతో సీజన్ 2 కూడా తీసుకొచ్చారనమాట. సోనీ లీవ్ వాళ్ళు తెలుగు ఆడియో కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంచుతున్నారు. జనవరి 9వ తేదీ నుండి ఈ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 అయితే స్ట్రీమింగ్ అయితే రాబోతుంది సోనీ లీవ్లో. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి తస్కారీ ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. జనవరి 14వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఈ తస్కారీ మూవీ మనకి తెలుగులో కూడా అవైలబుల్గా అయితే ఉండబోతుంది. దీన్ని ఎవరైనా చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో జనవరి 14వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో మంచి బ్లాక్ బస్టర్ సినిమా అండ్ ఈ సినిమా అయితే ఆల్మోస్ట్ 5+ ఆడియోస్ అయితే అవైలబుల్గా ఉండబోతున్నాయి అనమాట. లాంగ్వేజెస్ అయితే అదే గుర్రం పాపిరెడ్డి ఈ మూవీని సన్నెక్స్ట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. మల్టిపుల్ ఆడియోస్ చాలా ఆడియోస్ అయితే ఉండబోతున్నాయి. అందులో తెలుగు కూడా వన్ ఆఫ్ ద మెయిన్ అనమాట. జనవరి 16th నుంచి ఈ గుర్రం పాపిరెడ్డి సినిమాని సన్నెక్స్ట్లో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. తెలుగు ఆడియో కూడా మనకి అవైలబుల్గా ఉండబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అఖండ 2 బాలకృష్ణ గారు మెయిన్గా యాక్ట్ చేసి మంచి హిట్ అందుకున్న మూవీయే ఈ అఖండ 2. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. జనవరి 9th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట. థియేటర్లో ఎవరైనా చూస్తుంటే ఓకే, బట్ ఓటీటీ వెయిట్ చేస్తున్నట్లయితే జాన్ 9th నుంచి నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి పతంగ్. ఇది ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అనమాట. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఫుల్లీ ఎంటర్టైనర్ కామెడీగా అయితే ఉంటుంది అనమాట ఈ సినిమా. జనవరి 9వ తేదీ నుండి ఈ పతంగ్ సినిమా నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్లోకి రాబోతుంది మల్టిపుల్ ఆడియోస్లో. అలాగే లిస్ట్లో ఆది గారు మెయిన్గా యాక్ట్ చేసి మంచి బ్లాక్ బస్టర్ అండ్ కంబ్యాక్ సూపర్ డూపర్ హిట్గా నిలిచిన ఫిల్మ్ శంబాలా అనమాట. సో ఖచ్చితంగా అయితే చూడవచ్చు. ఈ సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. ఈ మూవీని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. జనవరి 15th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి శంబాలా మూవీ ఎవరైనా థియేటర్లో చూస్తుంటే ఓకే, బట్ చూడకపోతే కనుక ఆహాలో మనకి జాన్ 15th నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి దురంధర్. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకుంది. ఇది హిందీలో మాత్రమే రిలీజ్ అయితే చేశారు. సో కాబట్టి ఓటీటీ కూడా హిందీ అయితే రావచ్చు. ఏమో చెప్పలేము, తెలుగు కూడా యాడ్ చేయొచ్చు అనమాట. జాన్ మంత్లో నెట్ఫ్లిక్స్లో అయితే ఈ దురంధర్ అనే మూవీ అయితే స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఛాంపియన్. శ్రీకాంత్ గారి అబ్బాయి అనమాట. ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేయడమే జరిగిందనమాట. సో సాంగ్స్ కూడా చాలా వైరల్ అయితే అయ్యాయి. ఇన్స్టాగ్రామ్లో మీరు చూసే ఉంటారు. మరి ఈ ఛాంపియన్ మూవీని ఎవరైనా థియేటర్లో చూసుంటే ఓకే, ప్రజెంట్ రన్ అవుతూ ఉంది. లేదంటే కనుక మీకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారనమాట. ఈ ఛాంపియన్ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని జాన్ 23 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. థియేటర్లో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఛాంపియన్ మూవీ జాన్ 23 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ శివాజీ గారు మెయిన్గా యాక్ట్ చేసి ఈ మధ్య బాగా కాంట్రవర్సీగా నిలిచారు శివాజీ గారు అయితే ఈ సినిమా ఫంక్షన్లోనే అనమాట. అదే దండోరా. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. సినిమా మంచి హిట్ టాక్ అయితే దూసుకుపోతుంది థియేటర్లో అయితే. జాన్ 23 నుంచి ఓటీటీకి అయితే రాబోతుంది అమెజాన్ ప్రైమ్లో దండోరా ఫిల్మ్. సో ఇదిగా వాళ్ళ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి.